చేయండి. మన బండి అయితే కోలార్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే మన పంచర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము, భారత్ టైర్ వర్క్స్ దగ్గరికి. అయితే టైర్లకి అయితే ఈరోజు పౌడర్ వేపిస్తాను నేను. టిఫిన్ అయితే చేసుకోవచ్చే లోపు మనకి 4 టైర్లు అయితే గొడవెక్కినారు అంతా. మనకైతే పౌడర్ అయితే లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇది లాపోయింది. మన దగ్గర అయితే చూడండి, మన దగ్గర అయితే క్యారియర్ పైన అయితే క్లాప్లు అయితే ఉన్నాయి. మాడైతే తెస్తున్నాడు. అదే మన దగ్గర అయితే స్పేర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకైతే 4 టైర్లు రెడీ అయిపోయినాయి బ్యాక్వి. నెక్స్ట్ ఫ్రంట్ స్టార్ట్ చేస్తారు. అదే రివిట్ ఓడబరికేసి చక్కగా కొట్టుకొని పక్క అయితే రెడీ అవుతున్నాయి. వాల్ పిన్ అయితే పోయింది. ఆల్రెడీ ఎయిర్ బెట్ అయిందని చూడండి, అలా చేంజ్ చేస్తారు గాలి పోతుంటే. ఇంకా ఫ్రంట్ అయితే షురూ చేస్తున్నారు జాకీలు పెట్టేసి. మన వాళ్ళు అయితే ఇట్లా టమాటాతో మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి టైర్లు ఇచ్చినప్పుడు టమాటా తీసుకొచ్చి అలా పెడితే గాల్లో పైకి చెప్తా ఉంటుంది దాని ఫోర్స్కి. ఫుల్ రెస్ట్ పట్టుకుంది. దాని అయితే మొత్తం అయితే ఫుల్ ఫ్లాప్ ఉంటుంది కదా బ్లాక్గా, అది తర్వాత రెస్ట్ పట్టుకుంది. టైర్లో ఎక్కువ హీట్ ఎక్కినప్పుడు ఫ్లాప్ ఉంటుంది కదా, అదైతే ఫుల్ బ్లాక్గా దానికి అనుకుని రెస్ట్ పట్టుకుంది. అంతే అన్న అయితే క్లీన్ చేస్తున్నాడు మొత్తం నీట్గా. ఎందుకంటే మన షాప్ కాబట్టి మన నీట్గా చేసి అంత నీట్గా ఇస్తారు. చూడండి, కోలార్ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. లాస్ట్ సీజన్లో తిరిగినాము, కానీ మళ్ళీ సీజన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్లో ఫస్ట్ లోడ్ ఇదే ఎంత ఉంటుంది. శ్రీకాకుళం లోడ్ అయితే మనకైతే సొల్యూషన్ అని చెప్పేసి పంపిస్తాను. ఇప్పుడే అయితే మనమైతే బయలుదేరిపోతున్నాము. మనకైతే ఇప్పుడు లోడింగ్ అయితే బంగారుపేటకు పోవాలా. బంగారుపేటకు వేసి ఫస్ట్ అయితే క్యాబేజ్ అయితే లోడింగ్ చేసుకురావాలా. క్యాబేజ్ లోడింగ్ చేసుకోవచ్చినాక మళ్ళీ అయితే మనకి
క్యాప్సికమ్ తర్వాత మిగిలిన ఏమేమి ఉంటే అవి అయితే వేస్తారు. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు బంగారుపేటకు వేసి క్యాబేజ్ తోటలో అయితే లోడింగ్ చేసుకొచ్చాము. చూడండి, లోడింగ్కి పోయే ముందు అయితే డీజిల్ అయితే ఫుల్గా పట్టుకుని వెళ్ళాలి, ఎందుకంటే తోటలో ఆగిపోయిందంటే ఇబ్బంది. ఇక్కడైతే మనకైతే 2000 చేసుకుంటున్నాం. చూడండి, ఇదే హైవే, బంగారుపేట హైవే ఇది. ఈ ఫ్లైఓవర్ పైన వచ్చేసి మనకి బెంగళూరు తిరుపతి హైవే. చూడండి, మనకు లోడింగ్ వస్తే మున్సిపల్ కౌన్సిల్ బంగారుపేట తాలూకు లారీ ఓనర్స్ అసోసియేషన్, ఇదొక 40, అదొక 26 రూపాయలు అయితే మనమైతే కట్టాలా. వెళ్ళామన్నమాట లోడింగ్ చేయించేవాళ్ళు. మనకైతే ఇక్కడ పలకలో సంచిలో లోడింగ్ డో తగ్గికా నేను రావాలా? లోడింగ్ కంటే ముందు అయితే కాటా పెట్టుకోవాలా. ఏపీ 39 మనమైతే తోట దగ్గరకు వచ్చేసినాము. ఇదే తోట. చూడండి, లోడింగ్ చేసేదానికైతే సంచులు అయితే తీసుకొచ్చింటారు కదా. చూడండి, ఇక్కడైతే కొట్టేసినారు. రెండు బండ్లు కనేసి స్టార్ట్ చేసినారు, కానీ ఇక్కడ ముఠా వాళ్ళు లోడ్ వేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇక్కడ వచ్చాయని ఒక ఆయన ఎవరు చనిపోయినారంట. మన బండికి అయితే వేసేసి వెళ్ళిపోతారు. చూడండి, మన బండి అయితే కోస అయితే తోటలో లోడ్ వేసుకో వచ్చేసినాము. కాట అయితే పెట్టాలా. కోస ఎంత వచ్చిందనేసి వాళ్ళకి రైతుల దగ్గర నుంచి టన్నేజ్ చేసుకొస్తాం కదా, దాన్ని బట్టి వాళ్ళకి అమౌంట్ ఇస్తారు వాళ్ళు. చూడండి, కోలార్లో అయితే లోడ్ వేసుకుంటున్నాము. క్యాప్సికమ్ కూడా మనకి వేస్తున్నారు. ఇప్పుడు ముఠా వాళ్ళు ఇంటికి వెళ్ళిన వల్ల మనమే వేసుకుంటాను. చూడండి, లాస్ట్ ఫైనల్ టచ్ ఒక 30 వేస్తే ఇంకా అయిపోయినట్టే, పట్ట కట్టేసుకొని బయలుదేరడం మనము. ఏదన్నా మనకైతే లోడ్ అయితే అయిపోయింది. పట్ట కట్టేసుకొని అయితే బయలుదేరేసినాము. టైం అయితే 6 అవుతుంది. 6 గంటలకు వదిలినారు. రేపు సాయంత్రం 9 గంటలకి మనము శ్రీకాకుళంకి వెళ్ళాలి. టైమింగ్ స్లో మీట్. మనమైతే ముల్బాగల్కి వచ్చేసినాము. ముల్బాగల్లో వచ్చేసి మనము రెగ్యులర్గా డీజిల్ పెట్టాము. బంక్లో అయితే మనకి ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టుకుంటున్నాము. 11,200 డీజిల్ అయితే ఇప్పుడే మనము బంక్లో అయితే ఫుల్ ట్యాంక్ చేసినాము. ఫుల్ ట్యాంక్ రీడింగ్ వచ్చేసి 33,673 కిలోమీటర్లు. మనకైతే ఫుల్ ట్యాంక్ రీడింగ్తో మనకైతే ఈ ట్రిప్లో అయితే మైలేజ్ ఎంత వస్తుందనేసి చెక్ చేద్దాము. మనమైతే బండి అయితే నీట్గా కడిగేసుకున్నాము. అద్దం అంతా అలాగా నైట్లో అయితే అద్దాలు నీట్గా కడుక్కోవాలా. చూడండి, మనకి ఇక్కడైతే బొలెరో అయితే టైర్ అయితే పగిలిపోయినట్టుంది. లోడ్ బండి చాలా డేంజర్ ఇక్కడ. ఏ పక్క వచ్చేసిన చూడు. ఓ అమ్మో, చాలానే జరిగింది అన్న. పక్కరా నువ్వు లైట్ కట్టంగా ఉండవు. నువ్వు లైట్ కట్టంగా లైట్ వేయండి. మా చౌడేపల్లి పెద్ద బండి ఆడ ఈచరాడు ముందర పెట్టినలే. ఆనిపోయింది కాబట్టి హ్యాండ్ బ్రేక్ వేసినావా? రాయలు పెట్టినారా? ఫస్ట్ ఏం టైర్ బిగించేసారు వేరేది. వస్తాముండే నేను వచ్చేస్తాను. వచ్చేస్తాను. ఫోన్ చేస్తాను. లేదు రావాలా, వచ్చేస్తాను. రమేష్ చూడండి, ఇందులో అయితే రోడ్డు డివైడర్ దగ్గర ఉండడం వల్ల టైర్ అయితే ఊరు రావడం లేదు. మళ్ళీ ఇంకా గాలి ఇలా ఇబ్బంది పడుతుందంటే గాలి ఉండే టైర్ చాలా ఇబ్బంది పడుతుంది. చూడండి, ఎన్ని కష్టాలు పడుతున్నాం రోడ్డు మీద. కాదు ఆయిల్ అంతా పోతుంది. పోతే మంచిదే కదా మనకి. ఈ పక్క మంచిగా అండి రాలేదు. మనమైతే బంగారుపాలెంకి వచ్చినాం. ఇది ఎల్ఎస్ఎన్ రెస్టారెంట్ డాబా ఉంది కదా, ఇది మందే. బంగారుపాలెం బైపాస్లో అరగొండలే సర్వీస్ రోడ్ దగ్గర వస్తుంది. ఎవరైనా మన వాళ్ళు వస్తే ఇక్కడ మందే షాప్. ఇది టీ ఉంటుంది, తర్వాత డాబా మామూలుగా రోటీస్ అన్నీ దొరుకుతాయి ఫ్రైడ్ రైస్లో.
ఉంటుంది